బండి సంజయ్ గారి వీడియో చూడడం జరిగింది. ఆ వీడియోలో ఆయన నా కొడుకు భవిష్యత్తు నాశనం చేశారని, రాజకీయంగా నన్ను బద్నాం చేయడానికి మాత్రమే ఇలాంటి కేసులు పెట్టారని చెప్పి మాట్లాడడం చూస్తున్నాం. ఆయనకి సూటి ప్రశ్న, నిజంగా మీకు రాజకీయ అండాదండ లేకుండా ఉండుంటే ఈ రోజున మీ అబ్బాయి ఒక సామాన్యుని కొట్టేటోడా, కొట్టి వీడియో తీసేటోడా, వీడియో తీసి కేసులు లేకుండా తప్పించుకునేటోడా? అంతేకాకుండా ఆ అమ్మాయి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేయడం చూస్తున్నాం. ఆ అమ్మాయి కన్సెంట్ ఉందని, ఆ అమ్మాయికి వివిధ రకాల అలవాట్లు ఉన్నాయని ఇవన్నీ కూడా ప్రోపగండా చేస్తున్నారు. హోం సహాయక శాఖ మంత్రిగా ఉన్న మీకు తెలీదా పాక్సో చట్టాల్లో ఆడపిల్ల కన్సెంట్ అనేది ఇక్కడ మ్యాటరే కాదని చెప్పి? ఎందుకు మ్యాటర్ కాదంటే చిన్న పిల్లలకి దాని కాన్సిక్వెన్సెస్ అంటే ఏంటో తెలియదు. వాళ్ళని ప్రలోభ పెట్టి ఈ విధంగా లోపరుచుకునే అవకాశం ఉంది కాబట్టి, వాళ్ళని సెక్షువల్గా అబ్యూస్ చేసే అవకాశం ఉంది కాబట్టి, వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు కాబట్టి ఇలాంటి కఠినమైన చట్టాలు ఉన్నాయని మీకు తెలియదు కాదు, అవగాహన లేనిది కాదు. కేవలం మీ అబ్బాయిని తప్పించడానికి మాత్రమే కొంతమంది రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళని, కేవలం మీ అబ్బాయి అనే కాదు, ఇలాగా అధికారం ఉన్న వాళ్ళు తప్పించుకోవడానికి మాత్రమే బాధితులపై ఈ విధంగా హ్యూమిలియేట్ చేయడం, బాధితులపైనే దాడి చేయడం అనేది రాజకీయాల్లో ఫ్యాషన్ అయిపోయింది. రాజకీయ నాయకులు ఎంత సునాయాసంగా కేసుల నుంచి తప్పించుకున్నారు మీడియాను ఉపయోగించుకున్నది అన్నది ఈ కేసు అనేది చాలా స్పష్టం. పార్టీలు ఏమైనా సరే నాయకులు అందరూ ఒకటే అని చెప్పేసి ఒకరికొకరు సహకరించుకుంటారన్నది చాలా స్పష్టంగా మనందరం చూస్తున్నాం. ఖచ్చితంగా నైతికంగా బాధ్యత వహించి ఆయన ఆ పదవి నుంచి రాజీనామా చేయాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేయాలి.